మనమేమి శాశ్వతంగా ఏమో బ్రతికేయం. మనకు కొంత సమయం అనేది ఈ భూమి మీద ఉంది. 90 ఏళ్ళు బ్రతికినా 100 ఏళ్ళు బ్రతికినా ఎప్పుడొకప్పుడు మనిషి మరణించవలసి ఉన్నాడు. సమయం పూర్తి అవబోతుంది. అంత్యకాలం ఇది. మన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయని చెప్పాను నేను. దేవుని చేతిలో ఉన్న ఈ బ్రతుకు దినాల్లో మనం ఏం చేయాలంటే భోజనం మానేయడం కాదండి. ఉపవాసం అంటే ఇతర విషయములకి దేవుడికి అడ్డొచ్చే ఏ విషయాన్నైనా కూడా బంధించడం అనమాట. ఆయనకి ఇష్టం లేని విషయాలన్నీ బంధించి దేవుని యందే ఏకాగ్రత పెట్టుకుని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన చేయాలంటే 9వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువా మహత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకుని వాడా అని చెప్పేసి మొదలు పెట్టాలంట. ముందు ఏం చేయాలి? ప్రార్థనలో స్తుతించాలంట. భీకరుడు వగు మహత్యము గల దేవా అని స్తుతించాడనమాట. మనం ప్రార్థన మొదలెట్టేటప్పుడు మొదటగా దేవుని స్తుతించాలండి. స్తుతి చేసి ప్రార్థన చేసి ఏమని అడగాలంటే, నీ కృపను జ్ఞాపకం, ఆయన కృపామయుడు, అది మనం చెప్పాలి దేవుడికి. నీ కృపని నీ దయను జ్ఞాపకం చేసుకోయా, ఏ మాత్రం అర్హుడని కాదు, ఏ మాత్రం అర్హురాలని కాదు, దయచేసి నన్ను నా కుటుంబాన్ని రక్షించు. అప్పుడు రాహాబు అనే వేసి ఏం చేసింది? అందరినీ, తన వాళ్ళందరినీ కూడా గృహంలో తెచ్చుకొని మరణం నుంచి తప్పించుకుంది. అలాగా నీ ఆత్మీయులందరి పేర్లు నువ్వు పెట్టుకొని ప్రార్థనలో ఉంచుకొని మన దేవుని స్తుతించుకునే స్థుతితో విజ్ఞాపన ప్రార్థన మనం చేయవలసి ఉన్నాం. దీన హృదయంతో దేవుని దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చెయ్యాలి, ఉపవాసం చెయ్యాలి. ఉపవాసం అంటే పాపాలు ఒప్పుకోవాలంట, పశ్చాత్తాపడాలంట. పశ్చాత్తాపడి మేము తిరుగుబాటు చేసిన వారమై ఉన్నామని దేవుని దగ్గర ఇంతకాలము కూడా నా యొక్క దినములు సమాప్తం అవుతాయి, లేదంటే నీ రాకడ యందు ఈ భూమికే దినాలు సమాప్తం అవబోతున్నాయి అనే సంగతి గుర్తు లేకుండా నేను చేశాను తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలన్నీ ఒప్పుకోవాలంట. ఇంకో విషయంగా చూస్తే, ప్రభువా మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. మన పాపాలు ఒప్పుకోవడమే కాదు, మన యొక్క ఆత్మీయులందరి పాపాలని ఒప్పుకొని మన యొక్క దేశము, మన యొక్క రాష్ట్రం యొక్క పాపాలన్నీ ఒప్పుకోవాలండి. ఈ వాళ్ళు చేసిన అతిక్రమాలన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకుని అవన్నీ కూడా ఇప్పుడు దానియేలు పవిత్రుడు, పరమ పవిత్రుడు, కానీ అవన్నీ కూడా తన మీద వేసుకుని అడుగుతున్నాడు అనమాట. అలా వారి విషయమే విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ప్రార్థనతో మనం ముందుకు సాగాలి. మన కొరకు, మన యొక్క చుట్టూ ఉన్న వారందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయించు ఉండగా ఒక విషయం జరిగిందంట. అదేంటంటే గబ్రియల్ అనే దేవదూత దానియేలుకు ప్రత్యక్షం అవడం జరుగుతుంది.